దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక బ్యాక్గ్రౌండ్ లో ఒక టైటిల్ పెట్టినా. సో నిన్న సాయంత్రం కూడా మాట్లాడినాం, నిన్న పొద్దుగాల కూడా మాట్లాడినాం, మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడుతా ఉన్నాం. సో బీసీల అనే అంశం పైన తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం మారిపోయింది. బీసీ 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 అనే ఒక నినాదం మొదలైంది. ఓకే, తప్పేం లేదు. కాకపోతే అమ్మకు అన్నం పెట్టడంట చిన్నమ్మకు బంగారు గాజులు పెడుతున్నట్టుగా ఇలా అనిపిస్తా ఉంది. స్థానిక ఎన్నికల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ 6 హామీలు అమలు చేయకుండా ఎట్లయినా సరే ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా బీసీలకు మేమే టేకేదారు, మీ తప్ప ఇంకెవరు టేకేదారు కాదని చెప్పేసి చెప్తారు. అందుకే సాయంత్రం నేను ఏం చెప్పినంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లయితే, ఆ ఉన్నది నిజమైతే బీసీ ముఖ్యమంత్రి సామాజిక న్యాయం ప్రకారం అత్యధికంగా జనాభా కలిగినట్టు రేవంత్ రెడ్డి గారు చేసే కులగణలో అత్యధికంగా 55 నుంచి 56% జనాభా బీసీలు ఉన్నట్టుగా తేల్చినాక 10% లేని అగ్రకులాలు ఏ రకంగా ముఖ్యమంత్రిగా కూర్చుంటే, అది కూడా ఒక అగ్రకుల నాయకునిగా మాట్లాడుతామని రఘునందన్ రావు గారు నిన్న మాట్లాడారు. బీసీ ముఖ్యమంత్రి చేయాల్సిందే పిసిసి మహేష్ కుమార్ గౌడ్నో ఇంకొకరు చెప్పి. కానీ రేవంత్ రెడ్డి అత్యంత తక్కువ జనాభా ఉన్న కులం నుంచి వచ్చినోడు ఏ రకంగా ముఖ్యమంత్రి కూర్చున్నాడు, అది ఎట్లా సామాజిక న్యాయం అని చెప్పేసి రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ మాట్లాడారు. కానీ ఒక్క నా కొడుకుడు ఇలా వార్తను రాయలే, ఒక్క లుచ్చా నా కొడుకుడు ఇలా వార్తను రాయలేదు. ఎందుకంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీలు రేవంత్ రెడ్డి గల్లా బట్టి అడుగుతారో ముఖ్యమంత్రి కుర్చీ దిగమని చెప్పేసి అని ఒక భయంతో ఇవాళ ఒక్క నా కొడుకు ఇలా వార్తను రాలే. సో అందుకే మహేష్ గాడ్సే రఘునందన్ రావు గారు మాట్లాడిన వాక్యాలను ప్రధానంగా చూసిన తర్వాత మిగతా వార్తలకు పోదామని ఒకసారి ఆయన మాట్లాడింది ఏంటనే చూపిస్తా. ఎందుకంటే ఈ లోఫర్ నా కొడుకులు తెలంగాణ రాష్ట్రంలో పేపర్లు పెట్టుకొని రేవంత్ రెడ్డి మోసేతిని లాగడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని బతావు. అందుకే ఒకసారి చూద్దాం. డిమాండ్ చేస్తుండు తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని చేయి, పిసిసి అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి, రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుని చేయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రేవంత్ ఒక అగ్రకుల నాయకునిగా మాట్లాడుతా ఉన్నా బీసీలకు న్యాయం చేయడం అనేది నిజమైతే ఫస్ట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి చేసి నువ్వు పిసిసికి మారిపో, తప్పేం లేదు అని చెప్పేసి ఫస్ట్ ఆయన అడుగుతా ఉన్నాడు, డిమాండ్ చేస్తా ఉండి యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీల పక్షాన. అంటే రేవంత్ రెడ్డికి ఒక్కరికే బీసీల టేకదారా, ఆయనకు ఒక్కరికే కంచం పోతూ ఇంకేమైనా పోతుందా? రఘునందన్ రావు గారు వెలమ సమాజానికి సంబంధించి కాబట్టి ఆయన మాట్లాడొద్దా కలవకుండా కవిత లెక్క? సో బీసీని ముఖ్యమంత్రి చేయడానికి ఏమడుస్తా ఉంది మీకు? ఎవరు అడుగుతారంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన పార్టీ నుంచి అడుగుతాడు రఘునందన్ రావు గారు. దీనికి ఏ మొగడన్నా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మునగా ఉంటుంటే రఘునందన్ రావు గారు సమాధానం చెప్పాలి. ఒక్క నా కొడుకు ఇలా ఈ వార్తను రాకుండా మేనేజ్ చేశాడు. ఆఖరికి నమస్తే తెలంగాణ కూడా, అది కూడా ఆయన దళిత ముఖ్యమంత్రి చేస్తా లేదా తలకాయ కోసుకుంటున్న మేధావి ఆయన పత్రిక కూడా ఈ వార్త రాలే. అంటే బీసీల పైన ఏ రకంగా వివక్ష కొనసాగుతాము తెలంగాణ రాష్ట్రంలో అనేది ఈ రోజు క్లియర్ కట్ గా తేడతెల్లం అవుతా ఉంది. ఇక చూద్దామే. 10% ఉన్నవారికి 7 మంత్రి పదవులు ఎందుకు, 56% ఉన్నవారికి 3 మంత్రి పదవులు ఎందుకు? అదే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు నేను చెప్పలేదా 56% అన్నారు, సామాజిక న్యాయ ప్రకారం 42% మాకు అన్నారు. 42% అన్నప్పుడు తుప్పకాలు 3 మంత్రి పదవులు ఇస్తారా? 17లా 3 మంత్రి పదవులు ఇస్తే సామాజిక న్యాయం 56% ప్రకారం లేదు, 10% ఉన్నాడు 7 మంత్రి పదవులు తీసుకోవచ్చా? ఇది ఏ రకంగా సామాజిక న్యాయం అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు టేకదారని చెప్పుకున్న సన్నాసులు సమానం చెప్పాలని అవసరం కనిపిస్తా ఉంది. అంటే ఆడలేక పాత వెళ్ళినట్టు అమ్మ కన్నం పెట్టడం చిన్నమ్మకు బంగారు పెడతాంటూ ముఖ్యమంత్రి పదవి ఓసీలో పంచుకుంటారు అగ్రకులాలు, అదే రకంగా మినిస్టర్లు అగ్రకులాలే పంచుకుంటారు, ఎమ్మెల్యేలు అగ్రకులాలే పంచుకుంటారు. కానీ స్థానిక సంస్థల స్థాయికి మాత్రం అట్టడుగు స్థాయిలో రాజకీయ హోదా కల్పించడానికి మాత్రం బీసీలు టేకదారులట. ఈ సన్నాసులు మరి ఏ చెప్పు తీసుకొని కొడతారో ప్రజలు డిసైడ్ కావాలి. అది పరిస్థితి. తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకు తెరలేపింది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న
కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న. ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై 18 నెలలు అయిపోయింది. మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అంతేగాని ఎవరు ఎంతుంటే వాళ్ళకి అంతే ఇవ్వాలి, ఎవరు భూ వాళ్ళే వినాలని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు గత 20 నెలలుగా మాట్లాడింది. సేమ్ అదే పాయింట్ రఘునందన్ రావు గారు మాట్లాడుతారు. 56% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవిద్దాం, 10% ఉన్న అగ్ర కులాలు 1-2 మంత్రి పదవులు పంచుకుందాం, అవసరమైతే రేవంత్ రెడ్డి ఏదో ఒక మంత్రిగా చేద్దాము, కోమరెడ్డి వెంకరెడ్డి గారిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ అదే రకంగా శ్రీధర్ బాబు గారు కానీ ఇంకా మిగతా నాయకులు పొంగులేడి శ్రీరన్న, జూపల్లి కృష్ణారావు ఇలాంటి సన్నాసులందరినీ తీసి పగలగొలేసి ఆ స్థానంలో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు మంత్రులుగా ముఖ్యమంత్రి అవకాశం కల్పిద్దామని చెప్పేసి రఘునందన్ రావు గారు ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఒక అగ్రకుల నాయకుడు, బీసీలకు చిత్తశుద్ధితో న్యాయం చేయాలనుకునే ఆలోచన చేసి ఒక నాయకుడు మాట్లాడుతాడు. ఏ మొగోడన్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాడు మాట్లాడలే, ఎవరు మాట్లాడలేక ఈ సన్నాసులు ఇలా డైవర్ట్ చేస్తారు. ఇక మీరు చూడవచ్చు పేపర్ మొత్తం సిలికా పలుకులే ఉంటాయి. ఇలా ఇక సిలికలు బీసీ అనే ఈ సన్నాసులను ముందలు తోలిరు. ఈ సన్నాసులంతా ఏంటో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆడొకరు మోపైండు కాంగ్రెస్ పట్ల ప్రజలను చూతగాలం చేస్తానికి. ఈ సన్నాసులకే సరైన స్థానం లేదల్లా, ఈ సన్నాసులకే కాంగ్రెస్ పట్ల సరైన స్థానం లేదా, ఓపెన్ సీక్రెట్ అది. ఈ వచ్చేది బీసీల రోజుగా అంటారు సన్నాసి. ఆల్రెడీ దొరకు దోసిపెట్టినాక, ఆల్రెడీ దొరకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినాక బీసీల రోజు ఎట్లా సన్నాసి చెప్పు నాకు. సమాధానం చెప్పలేక దద్దమ్మలై రఘునందన్ రావు గారు వార్త మొత్తం స్కిప్ చేసిన ఒక్క నా కొడుకు రాయలేదు. ఇలా వీడు అంత హాట్ కామెంట్ చేస్తే ఒక్కరన్న ప్రజలకు సేవ ఆలోచన సమాధానం. ఇంకో ఈయన ఈ దద్దమ్మల ముచ్చట్లు వేసిరు, పనికొచ్చే ముచ్చట్లు మాట్లాడితే రాయరు కదా కొడుకులు. ఇక చూడు ఒక్కొక్క పేపర్ నేను చూపిస్తానే. ఈయన ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి జ్యోతి ఈయన రాసిండా, ఇంకో ఈయన జోలి వేసుకొచ్చుకుండు ఎలమైన జోలి, ఇంకో ఈయన ఇంకా ఎలమ ద్వారా ఈయన పత్రిక చూసుకొని అసలు దీని జోలే లేదు, అసలు బీసీ అనే ప్రశ్నే లేదు. ఇలా ఇక చూసిరా బీసీ అనే ప్రశ్న అసలు ఇల్లు వార్తే లేదా బీసీల గురించి. ఇప్పుడు ఎవరు చూద్దారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు అర్థం చేసుకోరు. రేవంత్ రెడ్డిది కానీ బీజేపీ కానీ కిషన్ రెడ్డినుడు, ఎన్ రామచంద్రరావునుడు, రఘునందన్ రావునుడు, పొంగులేడి శ్రీనివాస్ పొన్నం ప్రభాకరుడు, తర్వాత మన కొండ సురేఖ ఇంతమంది మాట్లాడారు బీసీల గురించి. కానీ వీళ్ళ పేపర్ల స్థానం లేదు. అంటే ఎలమదొరలం కాదు, మనకెందుకు. ఇప్పుడు బీసీల రాజ్యం ద్వారా కేసీఆర్ ఉండొద్దు, కేసీఆర్ కాకుండా అలా శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఎవడో బీసీ ఉండాల్సి వస్తుంది. మరి దానికి ఒప్పుకోరు కదా. ఒకప్పుడు ఈటల అందరూ ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్నానే కదా ఎలగొట్టినోడు. సో అందువల్ల ఈయన కూడా రాయలే ఈ వార్తను. ఇక ఈ బానిస కుక్కలు వీళ్ళందరూ ఉన్నారు కదా పేపర్లు పెట్టుకున్నారు. ఎవరు కూడా రఘునందన్ రావు వార్తే రాలే. ఎందుకయ్యా ఇంత అక్కసు మీకు బీసీల పైన? ఏమున్నదో సామాజిక న్యాయం. ఒక నా కొడుకు రాసిండు జర రావిరే. ఒక పాయింట్ ఉంది ఇక్కడ, ఏదో వారి జరాగా ఒక మంచి పాయింట్ ఉన్నది ఇక్కడ. ఎడవైందా న్యాయం అంటారా వీళ్ళు? న్యాయం గురించి దొరికి నా చదువులు తాయం. కానీ ఇక వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బీసీలకు న్యాయం చేయడానికి బీసీల కోసం కూర్చొని చర్చ తెచ్చి ఇగురు పెడదామని చూస్తున్నట్టు నాయన. నేనేమంటాను, అసలు ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఫెయిర్ అని చెప్పేసి ఇయ్యలేదని చెప్పేసి ప్రజలు ఓట్లేదని చెప్పేసి ఇలా ఈ వేషం వేసారు, కొత్త రంగు వేసారు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా. ఊసర వెళ్ళి చూస్తే సిగ్గుపడతాయి. అరే మాకంటే ఎక్కువ రంగులు మారుతారా కాంగ్రెస్ అని చెప్పేసి. దేశానికే రోలు మోడల్ అంటే తెలంగాణలో సిగ్గు అనిపిస్తాను. ఇదే కాంగ్రెస్ పార్టీ. రఘునందన్ రావు గారిని తెలంగాణ రాష్ట్రంలో అన్ని మీడియా ఛానళ్ళు ఆయన మాట్లాడిన మాటలను ఎక్కడ రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అవుతుందో, ఎక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూలిపోతుందో, కుర్చీ దిగిపోతుందని భయపడి ఇలా కొడుకులు రాయలేదు. ఒక్కరు ఆ కొడుకు పేపర్ల. ఇది బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ గురించి చిత్తశుద్ధి. ఇది కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం చేస్తున్న సామాజిక న్యాయము.
ఒకడు మీకు అనుకూలంగా ఒక అగ్రకుల నాయకుడు మాట్లాడితే వాని వార్త కూడా రాకుండా కాపాడంటే ఈ కొడుకులు ఎంత దుర్మార్గులని అర్థం చేసుకోరు. ఇక మీరు ఇక దీన్ని సామాజిక న్యాయం అంటారా, ఇక మీరేమంటారా, మీ ఏట్ల పడి సాగురు, నాకు సంబంధం లేదు. వీళ్ళ యొక్క ఆలోచన శైలికి ఇది. ఇక దీనికి ఆలోక పాతగజలు అంటూ పరిగిమాల పంచాయతీ ముందలేసారు. కానీ పనికొచ్చే జోలి పేపర్ రాలేరు, రాయరు కూడా. ఇంకా ఈ కొడుకులు దిగిపోవాలి కదా, ఈ కొడుకులు దిగిపోవాలి కాబట్టి రాయరు. ఇప్పుడు సామాజిక న్యాయం బీసీల కామన్ డిక్లరేషన్ అమలు చేయలేదు సన్నాసులు ఇక సిలికన్ జోషి అని చెప్తారు. రఘునందన్ రావు గారికి యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను, రెండు చేతులు జోడించి. ఎందుకంటే మీలాంటి ఒక నాయకుడు కావాలి తెలంగాణకు. అగ్రకుల పోరు పైన బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన గలమెత్తి గర్జించేందుకు రఘునందన్ రావు గారికి హ్యాండ్సప్ చెప్తా ఉన్నా. నీకున్న చిత్తశుద్ధి సన్నాసులకు లేదని అని తెలిపోయింది. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలిగా మీరు ఇక కాంగ్రెస్ పార్టీ పొడుస్తుంది, బీసీలకు న్యాయం చేస్తుంది, చేకేదారు మీ కర్మ, మీ కర్మ. అమరాబాద్ పులి మోసం చేస్తాను చెప్పిండు, మళ్ళా మోసం చేసిండు, మళ్ళా మోసం చేస్తాడు, మళ్ళొక్కసారి కూడా మోసం చేస్తాడు. మీరు సిగ్గు లేకుండా ఓటు రేపు స్థానిక ఎన్నికల పోరిగా వేసుకోపోరి. అంతకంటే ఎక్కువ చేయగలిగేది ఏముంది మనం.